హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ డైలీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డైరెక్షనల్ డెరివేటివ్లో లాస్ట్ టాపిక్ అనమాట. లాస్ట్ లెక్చర్ అయితే ఇది. దీంతో టాపిక్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఆల్రెడీ దీని మీద 3 లెక్చర్స్ అయితే చేసాం. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయకపోతే కింద ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ సమ్ అయితే డైరెక్షనల్ డెరివేటివ్ అని ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు. డైరెక్షన్ నార్మల్ టు ద సర్ఫేస్ అని చెప్పి ఇంకొక వెక్టర్ పాయింట్ ఇచ్చారు, దానికి ఒక పాయింట్ ఇచ్చారు. దీనికి డైరెక్షనల్ డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి అయితే చూద్దాం. గివెన్ ఫంక్షన్ గ్రాడ్ ఆఫ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్షనల్ డెరివేటివ్ అన్నారు కాబట్టి. ఫస్ట్ ఒక ఫంక్షన్కి గ్రాడ్ ఆఫ్ కట్టాలి. గ్రాడ్ ఆఫ్ కడదాం. గ్రాడ్ ఆఫ్ ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ ఇది XYZ² ప్లస్ XZ. ఓకే, దీనికి గ్రాడ్ ఆఫ్ ఫార్ములా తెలుసు కదా, ∂f/∂x ఇంటూ I బార్ ఇది గ్రాడ్ ఆఫ్ ఫార్ములా. ఇప్పుడు దీంతో ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, వైతో డిఫరెన్షియేట్ చేయాలి, జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే హోల్ ఈ ఫంక్షన్ మొత్తం ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్తో చేస్తే ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంది, ఎక్స్ వాల్యూ 1 అంటే YZ² అయితే మిగులుతుంది, YZ². నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, 1 ఎక్స్ డిఫరెన్షియేట్ 1 కదా, అంటే ప్లస్ జెడ్ ఇంటూ I బార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్తో అయితే డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు వైతో డిఫరెన్షియేట్ చేయాలి, హోల్ టర్మ్ని. వైతో డిఫరెన్షియేట్ చేస్తే 1 అంటే XZ² మిగులుతుంది, XZ². ఇక్కడ వై టర్మ్ అయితే లేదు, సో ఇదైతే కాన్స్టెంట్ ఇంటూ J బార్ లెఫ్ట్ ఓవర్ ప్లస్ జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. Z² డెరివేటివ్ 2Z 2XY మిగిలింది, XYZ ప్లస్ ఇక్కడ జెడ్తో డిఫరెన్షియేట్ చేస్తే Z వాల్యూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ K బార్. ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చారు కదా, పాయింట్తో సబ్స్టిట్యూట్ చేయాలి పాయింట్లు, ఈ వాల్యూస్ని. ఇక్కడ XYZ, దీంతో Y వాల్యూ 1, X వాల్యూ అన్ని వాల్యూస్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1² ప్లస్ 1 మిగిలితే 1 ప్లస్ 1 I బార్ ప్లస్ X1 కదా 1 J బార్ ప్లస్ 2 ప్లస్ 1 K బార్ కింద రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గ్రాడ్ ఆఫ్ ఈక్వల్ టు 2I బార్ ప్లస్ J బార్ ప్లస్ 3 K బార్ అయితే వచ్చింది. గ్రాడ్ ఆఫ్ అయితే కట్టేసాం. ఇప్పుడు ఇంకొక సర్ఫేస్ డైరెక్షన్ నార్మల్ టు సర్ఫేస్ అని ఇంకో పాయింట్ ఇచ్చారు, అంటే దీన్ని ఇది పాయింట్ని G అనుకుంటున్నాను నేను. G ఈక్వల్ టు 3XY² ప్లస్ Y ఈక్వల్ అవుతుంది మైనస్ జెడ్. ఇప్పుడు దీనికి గ్రాడ్ ఆఫ్ కడదాం. గ్రాడ్ ఆఫ్ కాదు, గ్రాడ్ జీ కడితే సేమ్ దీనికి గ్రాడ్ ఆఫ్ ఫార్ములా తెలుసు కదా, ∂G/∂x I బార్ ప్లస్ ∂G/∂y J బార్ ప్లస్ ∂G/∂z K బార్. ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేయాలి, గ్రాడ్ జీ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాడ్ జీ ఈక్వల్ టు జీ టర్మ్ని మొత్తం ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, వైతో డిఫరెన్షియేట్ చేయాలి, జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. సేమ్ యాజ్ యూజువల్ కామన్. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ వాల్యూ 1 అంటే 3Y². ఇంకెక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి అంతే, I బార్ ప్లస్ వైతో డిఫరెన్షియేట్ చేయాలి, Y² 2Y అంటే 3 2 6. ఓకే, 3 2 6 XY. ఇక్కడ ఒక వై టర్మ్ ఉంది ప్లస్ 1 అంటే J బార్ ప్లస్ జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి, ఇక్కడ 1 ఉంది అంటే -1 అంటే మైనస్ K లెఫ్ట్ ఓవర్ K బార్. ఓకే, ఇప్పుడు గ్రాడ్ జీ పాయింట్ ఇచ్చారు, దీనికి కూడా పాయింట్ ఏంటంటే 0,1,1. ఈ పాయింట్ని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 0,1,1. ఓకే, ఎక్స్ వాల్యూ జెడ్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ 3Y² అంటే 1² అంటే 3I బార్ ప్లస్ 6తో ఇక్కడ 0 ఉంది, అయితే ఇదంతా 0 అయిపోద్ది, ఎక్స్ 0 కాబట్టి, అంటే 1 మిగిలింది. 1 అంటే J బార్, 1 ఇంటూ J అంటే J బార్. ఓకే, ప్లస్ మైనస్ K బార్. ఓకే, ఇప్పుడు గ్రాడ్ జీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. 3I బార్ ప్లస్ J బార్ మైనస్ K బార్. ఇప్పుడు గ్రాడ్ జీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఆ పాయింట్లో. ఇప్పుడు ఈ క్యాప్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా తెలుసు కదా,
ఈ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై నాట్ ఏ బార్. ఇక్కడ యూనిట్ నార్మల్ టు ద సర్ఫేస్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏ బార్ కింద కన్సిడర్ అయితే చేయాలి. అంటే 3i ప్లస్ జే బార్ మైనస్ కే బార్ బై రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3i ప్లస్ జే బార్ మైనస్ కే బార్ బై రూట్ ఓవర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 10 అంటే రూట్ 11. అంటే ఇప్పుడు మనకి వాల్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడు ఒకసారి డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. డైరెక్షనల్ డెరివేటివ్ అంటే గ్రాడ్ ఎఫ్ ఇంటూ ఈ క్యాప్. ఓకే, ఇప్పుడు గ్రాడ్ ఎఫ్ అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్. ఓకే, ఈ క్యాప్ అంటే మనకు వచ్చిన వాల్యూ, ఈ క్యాప్ అంటే 3i ప్లస్ జే మైనస్ కే బార్ బై రూట్ 11. ఓకే, ఇందులో 1 బై రూట్ 11. ఓకే, ఇప్పుడు ఐ కోషన్స్ మల్టిప్లై చేయాలి. 3 2 = 6 ప్లస్ 1 1 = 1 ప్లస్ ఆఫ్ మైనస్ వాల్యూ ఉంది కదా, -3 బై అంతే. ఓకే, 6 ప్లస్ 1 7 7 మైనస్ 3 4 బై రూట్ 11 is the directional derivative for this function normal to the surface. ఈ విధంగా మనం డైరెక్షనల్ డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. హోప్ ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా సేమ్ ప్రాసెస్తో చేయండి, ఎగ్జామ్లో అటెంప్ట్ అయితే చేస్తారు పక్కా. ఇంకా ముందు వీడియోస్ చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమాత్రమైంది అర్థమైనా, ఇంకా ఏ టాపిక్స్ ముందు చెప్పాలో మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్